కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యాఖ్యలు ఎవరు చేశారో, ఆ వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి మర్మం, మార్మికం ఏమిటో తెలియజేసి వారి అభిమానులకు తో పాటు సామాజిక ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలి అనేటువంటి ఒక హ్యూమానిటీతో ఈరోజు నేను ఈ అంశాన్ని చెప్పడం జరుగుతుంది. రెండు వేరు వేరు ఆత్మల యొక్క కలయిక బంధమే వివాహం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ. నీ ధర్మాన్ని నీవు ఆచరించాలి, ఆ తర్వాత ఇంకొక ధర్మాన్ని గురించి పట్టించుకో. ఒక వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలను మాట్లాడటానికి కూడా అర్హత అనేది ఉండాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లా మనకు మారింది. లా కొత్తగా అమెండ్మెంట్స్ కొన్ని వచ్చాయి. ఇప్పుడున్నటువంటి లా చాలా కఠినమైనటువంటి సిఆర్పిలని పొందుపరిచింది. ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేటువంటిది క్రైమ్. సింపుల్ లాజిక్. సోషల్ మీడియాలో ఒక కంటెంట్ లో ఏ చిన్న మ్యూజిక్ లిరిక్స్ వాడినా కూడా కాపీ రైట్స్ పడతాయి అనేటువంటి మనందరికీ తెలుసు. ఒక పుస్తకం ప్రింట్ అయిన తర్వాత ఆ రచయితకు ఉన్నటువంటి కాపీ రైట్స్ 55 to 60 years వరకు ఉంటుంది. ఆ తర్వాత అది పబ్లిక్, ఎవరైనా అందులో కంటెంట్ ను వాడుకోవచ్చు. ఈలోపు ఆ కంటెంట్ ని కాపీ కొట్టినా ఎక్కడ ఉపయోగించినా అది క్రైమ్, వైట్ కాలర్ అఫెన్స్. ఇంత నాగరికత, ఇంత నాలెడ్జి పెరిగినటువంటి పరిస్థితులలో సమాజంలో ఉన్నత కుటుంబాలలో ఉండి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి కళాకారులపైన, నిర్మాతలపైన, దర్శకులపైన వారి వ్యక్తిగత జీవితాల్లోనికి పరకాయ ప్రవేశం చేసి వారి జీవితాలని బట్టబయలు చేసేటువంటి అర్హత ఏ మనిషికి లేదు, ఏ శాస్త్రవేత్తకి లేదు, ఏ సిద్ధాంతికి లేదు, ఏ జ్యోతిష్యుడికి లేదు. అలా లేదు అని తెలుసుకోకపోవడమే అజ్ఞానం. ఒకవేళ తెలిసి కూడా నేను ఇదే పంథాలో ఉంటాను, ఎదుటి వారి జీవితాలను బజారును పెట్టి వారి జీవితాలపై నేను సొమ్ములు చేసుకుంటాను అని ఆలోచించి చేసేటువంటి ప్రయత్నం, తద్వారా వచ్చేటువంటి పబ్లిసిటీ, తద్వారా వచ్చేటువంటి ధనం కోసం ప్రాకులాడే కంటే ఏ రాష్ట్రంలో అయితే, ఏ దేశంలో అయితే వ్యభిచారం లీగల్ గా ఉంటుందో ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ వృత్తి చేసుకుని బ్రతకడం ఉత్తమం అని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం, జ్యోతిష్యం అనే 3 అక్షరాలకి 3 లక్షల శ్లోకాలు ఉన్నాయి. ఋగ్వేద, యజుర్వేద, అధర్వణ, సామవేదాలలో ఉన్నటువంటి జ్యోతిష్య ప్రస్తావన, రామాయణ, భారత, భాగవత, ఇతిహాస, పురాణ ప్రబంధాల్లో నక్షత్ర ప్రస్తావన, వేదాంగాల్లో ఉన్నటువంటి ఒక అంగం జ్యోతిష్యం. జ్యోతిష్యుడికి ఉండాల్సినటువంటి మౌలిక సూత్రాలు కూడా సదరు జ్యోతిష్యుడికి తెలిసి ఉండకపోవచ్చేమో. బహుశా అలా తెలియకపోవడం వల్ల ఇలాంటి ప్రలాపనలు చేస్తున్నాడేమో అన్న భావన కలుగుతుంది. తనకు తానుగా మెగా జ్యోతిష్యుడిగా ట్యాగ్ లైన్ వేసుకుని జ్యోతిష్య శాస్త్రంలో చొరబడి, అంటే నా నోటితో ఆయన జ్యోతిష్యుడిగా అనలేను, ఎందుకంటే అది ఒక జ్యోతిష్యుడిగా నాకే అవమానం. అతని గురించి మాట్లాడటం కూడా చాలా జుగుస్సాకరంగా ఉంది, తప్పది. మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అంటే, ఈ రోజున సోషల్ మీడియాకి 4 మెతుకులేస్తే మనల్ని ప్రచారం చేస్తారులే అని అనుకుని 4 కాసులు వేసి వారి బలహీనతలను గమనించుకుని వారికి ఏం కావాలో ఏర్పాటు చేస్తూ వారిని పిఆర్ఓలుగా వాడుకుంటూ రహస్య సేకరణ చేస్తూ మనము చేసేటువంటి జ్యోతిష్య ప్రచారం రేపు పొద్దున అదే సోషల్ మీడియా నీకు, నాకు, ఎవరికైనా వ్యతిరేకంగానే పనిచేస్తున్నది అని బోధ పడడానికి కొంత సమయం పడుతుందేమో అన్న భావన కలిగింది. ఇక అతని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి ఇక నేరుగా మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే, నాగ చైతన్య శోభిత వివాహం అతి కొద్ది కాలంలో ఫెయిల్ అవుతుంది అని అన్నటువంటి ఆ అజ్ఞానపు జ్యోతిష్యుడు మాటలలో నుంచి ఒక మంచి కంటెంట్ మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. వివాహానికి జాతక పరిశీలన చేయాలా వద్దా అనే సంశయం వచ్చినప్పుడు నేటి కాలానుగుణ్యంగా జాతక పరిశీలన లేకుండా చేసుకోవడం ఉత్తమమని చెబుతారు. 36 గణాలు కలిసిన వారు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. 16 గణాలతో పెళ్లి చేసుకుని ఆనందకరమైన వాతావరణం గడుపుతున్న వాళ్ళని చూసి 1919 వరకు ఎక్కువ శాతం జాతకాలపై ప్రభావం చూపించలేదు. సదరు కొంతమంది జ్యోతిష్యులు దీనిపై ఊకదంపుడు ప్రచారాలు చేసి ఎక్కడెక్కడి నుంచో లీకులు తీసుకుని ఆ లీకుల్ని మీడియాలో
ప్రచురించి పోస్ట్ చేసి దానిపై సంపాదించే వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. కానీ జాతక పరిశీలన చేయకుండా 7 సూత్రాలను గనక పాటించినట్లయితే వివాహం చేసుకోవచ్చు. ద్వితీయ వివాహానికి పురుషుడికి ద్వితీయ వివాహం చేసుకోవలసి వచ్చినప్పుడు వాటి మీద ఎవరైనా సరే జాతక పరిశీలన అవసరం లేదు, ముహూర్తంతో పని లేదు. 2వ సూత్రం, మొదటి వివాహం చేసుకున్నటువంటి భర్త నపుంసకుడు, మానసిక నపుంసకుడై అతను పెట్టే టార్చర్ని తట్టుకోలేక కోర్టు ద్వారా విడాకులు తీసుకుని పునః మరలి వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఆడపిల్లకి ఏర్పడితే సదరు వారు కూడా జాతక పరిశీలన, ముహూర్త పరిశీలన చేయాల్సిన అవసరం లేదు అని శాస్త్రం ఉటంకిస్తోంది. 3వ సూత్రం, వధూవరులు ఒకే కుటుంబంలో పెరుగుతూ చిన్నతనంలోనే వారికి వివాహం చేస్తే బాగుంటుందని పెద్దలు నిర్ణయించుకుని ఉన్నట్లయితే వారు పెరిగాక వివాహం చేయవలసిన పరిస్థితులు ఏర్పడితే వారికి జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. సొంత అక్క కూతురును గాని, అక్క కొడుకును గాని, మేనమామ కొడుకును గాని, మేనత్త కొడుకును గాని వివాహం చేసుకోవలసి వచ్చినప్పుడు జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదని మరొక సూత్రం చెబుతోంది. మరొక సూత్రం, పెళ్లిపీటల మీద నుంచి అబ్బాయి వెళ్ళిపోయినా, పెళ్లిపీటల మీద నుంచి అమ్మాయి వెళ్ళిపోయినా అలాంటి సందర్భంలో ఆ సమయంలో వారి పరుగు ప్రతిష్టల భంగం కలగకుండా మరి ఏ వ్యక్తితో అయినా, ఏ అమ్మాయితో అయినా వివాహం చేసుకోవలసిన పరిస్థితి కనుక వస్తే వారికి జాతక పరిశీలన, ముహూర్త బలం చూడాల్సినటువంటి అవసరం లేదు. మరొక సూత్రం, వివాహానికి పూర్వమే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న, శారీరకంగా కలిసి ఉన్న అలా కనుక జరిగి ఉంటే జాతక పరిశీలన, ముహూర్త నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం లేదు. మరొక సూత్రం, వివాహానికి ముందే అమ్మాయి గర్భవతి అయి ఉన్నట్లయితే ఆ విషయం తల్లిదండ్రులకు 3వ మాసంలో గనక తెలుసుకున్నట్లయితే ఆ గర్భము చేయడానికి సహకరించినటువంటి వ్యక్తితో వివాహం చేయవలసిన పరిస్థితులు వస్తే జాతక పరిశీలన, ముహూర్త పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి ఈ 7 సూత్రాలలో ఏ సూత్రమైనా సరే నాగ చైతన్యకు, శోభితకు గనక జరిగి ఉంటే ముహూర్తమే పనికిరాదు, జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఇది వారికే కాదు, ఎంతో మందికి వర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ చెబితే మళ్ళీ శాస్త్ర అవగాహన విమర్శిస్తారు. సో వారి విమర్శలను పట్టించుకోను. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జీవితంలో, సమాజంలో ఉండేటువంటి ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను సోషల్ మీడియాలో ప్రసారం చేయడం కానీ, ప్రచురింప చేయడం కానీ తప్పు. వారి హక్కులకు భంగాలను కలిగించడం జ్యోతిష్యుడి యొక్క నైతిక విలువలను దిగజారుస్తుంది. నేను స్ట్రైట్ మాట చెబుతున్నాను. నాగ చైతన్య శోభిత వివాహం వారి జీవితం ఆనందకరంగా సాగుతుంది తప్ప విడిపోయే అవకాశమే లేదు అనేటువంటిది మనం పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ చేయవచ్చు. సో తప్పనిసరిగా వారి అభిమానులు కానీ, అక్కినేని అభిమానులు కానీ, నాగ చైతన్య అభిమానులు కానీ, అఖిల్ అభిమానులు కానీ మీ మైండ్లో ఉన్నటువంటి, మీ మైండ్లో నాటినటువంటి సదరు జ్యోతిష్యుడి యొక్క విషపు బీజాలని తొలగించుకోండి. వారు కలకాలం ఆనందకరంగా సాగాలని ప్రార్థించండి తప్ప శాస్త్ర పరిజ్ఞానం లేనటువంటి కాకి అరుపులను ఎవరూ పట్టించుకోవద్దని, ఇది జ్యోతిష్యానికి, మాలాంటి జ్యోతిష్యులకు పట్టినటువంటి కర్మ అని చెబుతూ నాగ చైతన్య శోభితల యొక్క వివాహం ఆనందకరంగా, ఉత్సాహకరంగా, సౌందర్యకరంగా ఉండాలని మనసా వాచా కర్మేణ ఆ నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారికి వివాహ మహోత్సవ నిర్ణయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభం. ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్న మొన్న జరిగినటువంటి ఒక హాట్ టాపిక్, జాతకాలు ముహూర్తం కలవకపోతే విడిపోయే అవకాశాలు ఉన్నాయా? సో ఇక దీని గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యాఖ్యలు ఎవరు చేశారో, ఆ వ్యాఖ్యల వెనక ఉన్నటువంటి మర్మం, మార్మికం ఏమిటో తెలియజేసి వారి అభిమానులకు తో పాటు సామాజిక ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలి అనేటువంటి ఒక హ్యూమానిటీతో ఈరోజు నేను ఈ అంశాన్ని చెప్పడం జరుగుతుంది. 2 వేరు ఆత్మల యొక్క కలయిక, బంధమే వివాహం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో భయావహ. నీ ధర్మాన్ని నీవు ఆచరించాలి, ఆ తర్వాత ఇంకొక ధర్మాన్ని గురించి పట్టించుకో. ఒక వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలను మాట్లాడటానికి కూడా అర్హత
అనేది ఉండాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లా మనకు మారింది. లా కొత్తగా అమెండ్మెంట్స్ కొన్ని వచ్చాయి. ఇప్పుడున్నటువంటి లా చాలా కఠినమైనటువంటి సిఆర్పిలని పొందుపరిచింది. ఎదుటి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేటువంటిది క్రైమ్. సింపుల్ లాజిక్. సోషల్ మీడియాలో ఒక కంటెంట్ లో ఏ చిన్న మ్యూజిక్